అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా పెన్షనర్ల దృష్టిని ఆకర్షించిన ఒక అద్భుతమైన పరిణామంలో ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంపు కోసం చాలా కాలంగా ఉన్న డిమాండ్ను పరిష్కరించే లక్ష్యంతో మొదటి కమిటీ సమావేశ తేదీని మంత్రి ప్రకటించారు. ఈ సమావేశం కేవలం ₹1,000 నుండి ₹7,500 వరకు కనీస పెన్షన్ పెంపు కోసం వాదిస్తున్న 78 లక్షల పదవీ విరమణ చేసిన వారి ఆర్థిక భవిష్యత్తును మార్చగలదనే ఉత్కంఠ స్పష్టంగా ఉంది. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఈపీఎస్ 95 పెన్షనర్ల కోసం జాతీయ ఆందోళన కమిటీ దశాబ్దాలుగా ఈ పోరాటంలో ముందంజలో ఉంది. కనీస పెన్షన్ పెంపు కోసం మాత్రమే కాకుండా పెన్షనర్లు మరియు కరువు భత్యాలు వారి జీవిత భాగస్వాములకు వైద్య సౌకర్యాల కోసం కూడా అవిశ్రాంతంగా వాదిస్తోంది. ఈ సమస్య యొక్క ఆవశ్యకత సమాజంలో లోతుగా ప్రతిధ్వనించింది. మంత్రులు, పార్లమెంటు సభ్యులతో చర్చలు జరపడానికి మరియు పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుల మద్దతును పొందడానికి దారితీసింది. నిరంతర డిమాండ్లకు ప్రతిస్పందనగా మరియు గణనీయమైన చర్చల తర్వాత కేంద్ర ప్రభుత్వం చివరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ మరియు ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ప్రతినిధులతో కూడిన కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఈపీఎఫ్ఓ చైర్మన్ మరియు ఎన్ఎస్ఈ నుండి ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరందరూ ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపు యొక్క క్లిష్టమైన అంశంపై చర్చించే పనిలో ఉన్నారు. మొదట గత నెల చివరి వారంలో జరగాల్సిన మొదటి సమావేశం దురదృష్టకర వాయిదాను ఎదుర్కొంది. ఇది పెన్షనర్ల దుస్థితి చుట్టూ ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచింది. అంచనాలు పెరుగుతున్న కొద్దీ ఈ నెల చివరిలో సమావేశానికి కొత్త తేదీని నిర్ణయించారు మరియు ఈ ముఖ్యమైన ఆందోళనను పరిష్కరించడానికి వారు సిద్ధమవుతున్నందున అందరి దృష్టి కమిటీపై ఉంది. పార్లమెంటరీ సమావేశం తర్వాత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపుపై కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ₹7,500 కనీస పెన్షన్ కోసం పెన్షనర్ల డిమాండ్ను ఆయన అంగీకరించారు. అయితే నిర్ణయం కమిటీపైనే ఉందని నొక్కి చెప్పారు. ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు అని ఆయన వ్యాఖ్యానిస్తూ ఎన్ఎస్ఈ డిమాండ్లను నెరవేర్చాలా లేదా ప్రభుత్వానికి మరియు పెన్షనర్లకు ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించాలా వద్దా అని కమిటీ చివరికి నిర్ణయిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. కమిటీ దాని ప్రారంభ సమావేశానికి సిద్ధమవుతున్నందున పందాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కీలకమైన మద్దతుపై ఆధారపడిన 78 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షనర్ల జీవితాలను ఈ ఫలితం గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఆశ మరియు సందేహాల మిశ్రమంతో అందరి దృష్టి చర్చలపై ఉంటుంది, ఎందుకంటే అవి ఈ దీర్ఘకాల సమస్యకు చాలా అవసరమైన పరిష్కారానికి మార్గం సుగమం చేస్తాయి. అంచనాలు కాదనలేనివి మరియు పెన్షనర్లకు న్యాయం వైపు ప్రయాణం ప్రారంభం కానుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాల గురించి తాజాగా ఉండటానికి దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.